రాహుల్ గాంధీ అద్భుతంగా మాట్లాడాడు, ఇరగదీశారు, పగలదీశారు. ఇవి ఖచ్చితంగా నేనే చెప్పాను. రాహుల్ గాంధీ బాగా మాట్లాడారు గతంతో పోల్చుకుంటే అన్నటువంటి హిందుత్వ అంశంలో నాకు అభ్యంతరం ఉందని. ఇక్కడ ఆరోపణ చేయటం, అలాగే ఆరోపణలకు సంబంధించినటువంటి బాధ్యతతో ప్రవర్తించడం అన్నటువంటిది ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మాట్లాడింది మణిపూర్. గతంలో 10 సార్లు ఎమర్జెన్సీ కాంగ్రెస్ టైంలోనే వచ్చింది. అక్కడ అత్యవసర పరిస్థితి విధించింది, రాష్ట్రపతి పాలన విధించారు అక్కడ. బట్ రాష్ట్రపతి పాలన విధించకుండా అక్కడ నడిపే ప్రయత్నం చేస్తుంది. రాహుల్ గాంధీకి అవగాహన ఉందా దాని మీద? అట్లాగే నీట్ పరీక్షల పేపర్ల లీకేజీలు అన్నటువంటిది ఎంసెట్లో బోలెడు సార్లు జరిగింది. నీట్ ఇప్పటిదాకా అయితే మోడీ సర్కార్ వచ్చాక సెటరైటే చేసుకొచ్చారు, ఇప్పుడే ఫెయిల్ అయ్యింది. ఖచ్చితంగా అది ప్రశ్నించాలి, ప్రస్తావించాలి, తప్పేలేదు. కానీ టోటల్ నీటే వద్దు అనేటటువంటి రూట్లో పోతే సమాజానికి అన్యాయం చేసినట్టే, చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మధ్యతరగతికి అన్యాయం చేసినట్టే. సొల్యూషన్ మాట్లాడాలి, ప్రాబ్లం రైట్ చేయడంతో పాటు సొల్యూషన్ చెప్పాలి. అది మిస్ అయింది. అటల్ బిహారీ వాజ్పేయి 36 ఏళ్ళకి, ఇప్పుడు పోనీ రాహుల్ గాంధీ ఏమైనా చిన్నపిల్లడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడంటే వినాలి. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఇప్పుడు 50 ఏళ్ళు దాటిపోయినటువంటి రాహుల్ గాంధీ ఇప్పటికీ ఆయన నేర్చుకోకపోతే, అటల్ బిహారీ వాజ్పేయి 33 ఏళ్ల వయసులో అయ్యారు. ఆయన 33 ఏళ్ల వయసులో 1957 ఎన్నికల్లో బలరాంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు ఆయన. వాజ్పేయి గారి వయసు అప్పుడు 33 సంవత్సరాలు. వాక్చాతుర్యం, వక్తృత్వం, భాష మీద ఉన్నటువంటి పట్టు, విషయ పరిజ్ఞానం, దేశ సమస్యల మీద అవగాహనని చూసి అప్పుడు అందరూ ముచ్చట పడేవాళ్ళు. ఇప్పుడు రాహుల్ని ముచ్చట పడుతున్నారు. ఎలా వ్యతిరేక ఉపన్యాసాలు ఇస్తున్నాడు ఆయన. ఆ రోజున కన్స్ట్రక్టివ్ ఉపన్యాసం ఇచ్చాడు. నెహ్రూ కూడా ముచ్చట పడినటువంటి సందర్భం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా 54 ఏళ్ల వయసు కలిగినటువంటి రాహుల్ గాంధీ ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వంలోనూ ఉన్నాడు, ప్రతిపక్షంలోనూ ఉన్నాడు. అట్లాంటప్పుడు మరింత అవగాహనతో మాట్లాడి ఉండాల్సిందే.